ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంది అంటారు కదా. ఇప్పుడు నాకు కళ్యాణ్ పడాలని తనూజని చూస్తే అలానే అనిపిస్తుంది. కళ్యాణ్ పడాల ప్రతి ఒక్క విజయంలో తనూజ వెనుకుండి నడిపించింది, సపోర్ట్ చేసింది, తను గెలిపించింది. ఫైనల్గా టికెట్ టు ఫినాలే కూడా తను కొట్టడానికి కూడా తనూజ కారణం. తనకు సపోర్ట్ చేసి గేమ్లో తనకు ముందుండి ఒక స్టెప్ నేనున్నాను రా నువ్వు వాడు అన్నట్టు ప్రతిసారి తనకి సపోర్టివ్గా ఉండి తను ముందుకు నడిపించింది. తను గేమ్లో ఏదైనా తప్పు చేసినా ఏదైనా పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకొని తను లోగా ఉన్నప్పుడు అలా ఉండొద్దు, ముందుకెళ్ళు, నువ్వు గేమ్ ఆడు, నువ్వేం చేయడానికి వచ్చావని తనకి సపోర్ట్ చేసి దానికి సజెషన్స్ ఇచ్చి తనకి అంటే ఆ విధంగా చెప్పడం కూడా గ్రేట్. నిజంగా ఈరోజు కళ్యాణ్ పడాల ఈ స్టేజ్లో ఉన్నాడు అంటే తనూజ నిజంగా దానికి ఒక కారణం అనే చెప్పాలి. ఫస్ట్ కొన్ని వీక్స్లో తను డల్గా ఉన్నప్పుడు ఇలా ఉండొద్దు, లేగు, కింద పడొద్దు, లేగు, నిల్చో అని తనకి ప్రోత్సహించి ముందుకు నడిపించింది తనూజ. అయితే ఇప్పటికీ స్టిల్ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ అది చాలా బాగా ఉంటుంది. వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకోవడం కానీ, ఏదైనా గేమ్స్ వచ్చినప్పుడు ఏదన్నా తప్పు జరుగుతుంది అన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం కానీ వాళ్ళిద్దరికి ఉన్నంత క్లారిటీ ఎవరికీ లేదనిపిస్తుంది నాకైతే. సో కళ్యాణ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు అంటే వన్ ఆఫ్ ద రీజన్ తనూజానే. తనూజ వల్లే నిజంగా నేనైతే 100% రాసిస్తాను. తనూజ వల్లే కళ్యాణ్ ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చాడు. మనోడ్రా విన్నర్ అయితే బాగుంటుందిరా అది మనం అనుకుంటున్నాం కదా. సో వీటన్నిటికి కారణం తనూజ పుషప్ ఇవ్వటం, తను ఏదైతే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయో అవి కూడా తన మీద వచ్చిన ఎలిగేషన్స్ అవి ఏమీ పట్టించుకోకుండా తనతో మంచిగా ఉండి తనకు సజెషన్స్ ఇచ్చి ఒక ఫ్రెండ్ లాగా, ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా తను ముందుకు నడిపించింది. సో ఆ విషయంలో అయితే తనూజ గ్రేట్ అనే చెప్పాలి. కళ్యాణ్ పడాలా కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరి మధ్యన పోటీ ఉంది కాబట్టి ఎవరు గెలిచినా హ్యాపీనే. కొంచెం కళ్యాణ్ గెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను. అలాగే తనూజ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే.